పిఠాపురం పట్టణంలో స్థానిక గవర్నమెంట్ కాలేజ్ ఎదురుగా అన్నా క్యాంటీన్ను జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. అనంతరం అన్నా క్యాంటీన్కి వచ్చిన ప్రజలకు నాణ్యమైన అల్పాహారాన్ని అందజేశారు. రాజకీయ లబ్ధి కోసమే గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసి పేద ప్రజల కడుపు మీద కొట్టారని ఎమ్మెల్సీ హరిప్రసాద్ ధ్వజమెత్తారు. అదేవిధంగా పేద ప్రజలు అన్నా క్యాంటీన్ను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేయడం అనేది ఒక దారుణమైన విషయం. ఈ అన్నా క్యాంటీన్లు కూడా ఈ రాజకీయ కారణాలతో ఆగిపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు కొనసాగిన ఈ పేదవారికి 5 రూపాయలకే భోజనం పెట్టే ఈ పథకాన్ని నిర్దాక్షిణ్యంగా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ పథకాన్ని ఆపేశారు. ఇటువంటి బృహత్తరమైన పథకాన్ని మళ్ళా కొనసాగిస్తామని ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి పథకం ఎవరో ఒక పేరున ఏదో ఒక రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. రకరకాల పనుల మీద పట్టణాలకు వస్తుంటారు. వారికి బయట భోజనం చేయాలంటే చాలా ఖరీదుగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి 5 రూపాయలకే పొద్దున పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించాలన్న ఒక సంకల్పంతో ఈ పథకాన్ని మళ్ళా పునఃప్రారంభించారు. రాష్ట్రం మొదలయ్యాయి. మనందరికీ తెలుసు, అందరూ ఇక్కడ భోజనం తిన్నవాళ్ళ. మరి ఏదైతే ఒక దుర్మార్గుడు పరిపాలనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదవాడి కోసం ఆలోచించకుండా అతని పొట్టే నింపుకోవడానికి ఈ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. చాలా దారుణం. ఎందుకంటే ప్రతి పేదవాడు ఇబ్బంది పడ్డాడు. అయినా ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెట్టారు. అందులో ముఖ్యంగా పిఠాపురం 4 సంవత్సరాలు మనం కంటిన్యూగా భోజనాలు పెట్టాం. మొన్ననే ముగించాం. అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతున్న సంతోషంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ హరిప్రసాద్ గారు, నేను, కృష్ణరాజు గారు అందరం కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి అలాగే గొల్లపురంలో ఇదివరకే శాంక్షన్ అయ్యి మనం సైట్ అలాట్ చేసాం. అలాగే ఉప్పాడలో కూడా సైట్ అలాట్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రెండింటిని కూడా శాంక్షన్ పట్టుకొచ్చి అట్లా కూడా మొదలు పెడతారు. అంటే ఓవరాల్గా ప్రతి పేదవాడికి గుప్పుడు అన్నం వెళ్ళాలి. అప్పుడు ఉప్పాడలో మనం ఎందుకు పెట్టామంటే మత్స్యకారులు వేటకి నిషేధం, 2 నెలల వేట ఉండదు. అలాగే తుఫాన్ వస్తే వాళ్ళకి పనులు ఉండవు, భోజనం ఉండదు. దానికి కూడా మనం ఉప్పాడలో కూడా ప్రపోజల్ పెట్టి అది మొన్న నేను పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినప్పుడు కూడా రిక్వెస్ట్ కూడా ఇచ్చాం. ఏది ఏమైనా పేదవాడికి గుప్పుడు అన్నం పెట్టాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం